హాయ్ గైస్ ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్లో కలర్ కరెక్షన్లో హెచ్ఎస్ఎల్ సెకండరీ కలర్ గ్రేడింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఓకే నేను ఫుటేజ్ తీసుకుంటున్నా. ఓకే సో ఈ ఫుటేజ్ ఉంది కదండి, మనకి ఈ ఫుటేజ్ కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో అది ఎలా అంటే మీకు ప్రీవియస్ క్లాసుల్లో బేసిక్ కరెక్షన్స్, క్రియేటివ్, కర్వ్స్, కలర్ వీల్ మ్యాచ్ అని చెప్పాను. సో ఈరోజు హెచ్ఎస్ఎల్ సెకండరీ దాంట్లో మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే ఇది ఎలా యూజ్ అవుతుంది అని చాలామందికి ఐడియా ఉండదు ఎలా యూజ్ చేయాలనేది. చాలామంది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తారు, ఇలా సో ఇలా సో అది అలా యూజ్ చేయకూడదు. మీకు చూడండి, సో ఇలా అనేది మనకి ఏదైతే సెలెక్ట్ అయిందో చూసారు కదా, సో అలా డిఫరెంట్గా మనకి అసలు మనకు కావాల్సినట్టు కాకుండా అసలు అర్థవిధంగా ఉంటుంది. సో మీరు చేసేది ఏదైనా చాలా పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి ప్రతిదీ తెలుసుకోండి ఫస్ట్. ఓకే తెలుసుకొని చేయాలి. ఓకే నేను రీసెట్ కొడుతున్నా. ఓకే మనం ఇక్కడ కలర్ పిక్కర్స్ 3 టైప్స్ ఉన్నాయి కదా. సో ఒకటి వచ్చేసి సింగిల్ పిక్కర్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. మనం ఇప్పుడు నాకు ఈ ఫేసు గ్లో అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే ఇంకొంచెం మనకు ఒక ఏరియాలోనే నేను పిక్ చేసుకున్నాను సింగిల్ కలర్. సో మిగతాది కూడా నేను పిక్ చేసుకోవాలి కాబట్టి సో ప్లస్ తీసుకున్నాను. ప్లస్ తీసుకొని ర్యాండమ్గా ఇలాగా నేను సెలెక్ట్ చేసా. ఓకే ఓకే సో ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుందాం. కలర్ గ్రేడ్లో చూసారా, ఫేస్ మాత్రమే సెలెక్ట్ అయింది. సో సేమ్ కలర్ కాబట్టి ఇప్పుడు అది మనకి అవసరం లేదు. సో అది మైనస్ చేసి అలా మైనస్ చేసుకోవచ్చు. ఓకే సో ఇలా ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సో ఫేస్ మాత్రం సెలెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా లైటింగ్, సో ఇది మనకి ఆప్షన్ ఏమిటంటే మనకి ఏమైనా నాయిస్ ఏమైనా ఉంటే ఫేస్లో మొత్తం అంతా క్లియర్ చేసేస్తుంది. ఓకే చూసారు కదా, మనకి బ్లర్ అవుతుంది కదా. సో అలాగే నాయిస్ మొత్తం 100% ఉండకూడదు. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పర్ఫెక్ట్ సెట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలి. అక్కడ ఆ ఫుటేజ్ వేరేది లేదు కాబట్టి సో నేను దీని మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీకు ఇక్కడ ఇంకేమైనా ర్యాండమ్గా ఉంటే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సో తర్వాత అండ్ అలాగే ఇక్కడ కరెక్షన్స్ ఉన్నది కదా, కరెక్షన్లో మనం ఇక్కడ ఇది బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లైటింగ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే కలర్ సెలెక్ట్ చేసామో సో అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే సో అలాగే మిడ్ టోన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఆరెంజ్లో పెడితే ఆరెంజ్, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది కదా. ఓకే లైటింగ్, సో ఇలా మనం ఏదైనా సరే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే అలాగే టెంపరేచర్, స్కిన్ టోన్, సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు స్కిన్ టోన్ పెట్టుకొని, అలాగే టింట్ మనకి ఏ టైప్ కావాలనేది కొంచెం టింట్ అనేది బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం గ్రీనరీగా ఉండాలి. సో అందుకని చెప్పి గ్రీన్ వైపు తీసుకెళ్తున్నాను. ఓకే సో అలాగే కాంట్రాస్ట్, ఓకే అలాగే షార్ప్నెస్, సో స్టాచ్యుయేషన్, సో మనకి ఏది కావాలంటే అలా దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవాలి. ఓకే తర్వాత అండ్ అలాగే ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాను. సో ఇది మన ఇప్పుడు తీసుకున్న ఎఫెక్ట్. ఓకే సో దీన్ని నేను కాపీ తీసుకుంటున్నా. ఓకే పేస్ట్. ఓకే సో నేను ఎక్స్ట్రా కాపీ తీసుకున్నాను. కాపీ తీసుకున్న తర్వాత సో నేను ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ
సో, సెలెక్ట్ అయింది కదండీ. సో, ఓకే. అండ్ అలాగే ఇక్కడ కరెక్షన్స్ నాకు కొంచెం మార్చాలనుకుంటున్నా. మొత్తం డబుల్ క్లిక్ చేసి రీసెట్ కొడుతున్నా. ఓకే. ఓకే. అండ్ ఇక్కడ మనకి సేమ్ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ర్యాండమ్‌గా. సో, నాకు బ్యాక్‌గ్రౌండ్ కొంచెం చేంజ్ అవ్వాలి. ఓకే. మిడ్ టోన్ కొంచెం. ఓకే. ఇలా మనం అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్టర్, బిఫోర్ మీకు చూపిస్తా. ఓకే. ఇది ఒరిజినల్. సో, ఇది మనం కలర్ గ్రేడింగ్ చేసింది. ఓకే. సో, ఇలా మనం ఏదైనా సరే అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకోవచ్చు.